అందరికీ నమస్కారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆట వేట ఒంగోలులో మొదలైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఒంగోలు కార్పొరేషన్లో ఉన్నటువంటి 20 మందికి పైగా కార్పొరేటర్లని ఈరోజు జనసేన పార్టీలో ఈరోజు సాయంత్రం 4 తర్వాత కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కార్పొరేటర్లందరూ కూడా దాదాపుగా 20 మంది కార్పొరేటర్లకు ఆయన జనసేన పార్టీ కండువాలు కప్పేందుకు కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు ఉదయమే వారందరినీ కూడా జనసేన పార్టీ నాయకులతో కలిసి వారందరినీ ఒంగోలులో కార్పొరేటర్లందరినీ కూడా విజయవాడలోనే ఒక హోటల్లో కూడా ఉంచినట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ ను మనం స్క్రీన్ మీద చూడొచ్చు. దాదాపుగా బాలినేని ప్రణీత్ రెడ్డితో పాటు ఒంగోలు కార్పొరేషన్ లో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లు, అదేవిధంగా కోఆప్షన్ మెంబర్స్ ను కూడా మనం ఈ విజువల్స్ లో చూడొచ్చు. దాదాపుగా 20 మంది కార్పొరేటర్లను జనసేన పార్టీలో చేర్చేందుకు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి తెర వెనుక దాదాపుగా 2-3 నెలల నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అది ఈ రోజు ముహూర్తం కుదరటంతో కూడా జనసేన పార్టీలో బాలినేని వర్గం అయితే ఫుల్ జోష్ లో ఉందని చెప్పుకోవచ్చు. కార్పొరేటర్లు చేరిక అంశం, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధినాయకత్వం, జనసేన పార్టీ జిల్లా నాయకత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం కూడా జనసేనలో వర్గ విభేదాలు మొదలైనట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. బాలినేని ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మరి కాసేపట్లో కార్పొరేటర్లందరూ చేరిక అంశం కూడా ఒంగోలులో రాజకీయాల వేడెక్కినాయి అని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే బాలినేని తీరును ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు స్వాగతిస్తారా? ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి తన కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డికి కూడా ఈ బాధ్యతను అప్పగించినట్టుగా కూడా తెలుస్తుంది. బాలినేని ప్రణీత్ రెడ్డి గారు కూడా దాదాపుగా కార్పొరేటర్లందరినీ విజయవాడ తీసుకెళ్లే దాంట్లో సక్సెస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మరి జనసేన పార్టీలో చేరిన తర్వాత ఒంగోలు కార్పొరేషన్ లో కలవరం మొదలైనట్లే అని కూడా తెలియజేసుకుంది. బాలినేని వ్యవహారం మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, వైసీపీలో కొంతమంది లీడర్స్, అదేవిధంగా జనసేన పార్టీలో ఒక వర్గం అయితే బాలినేని విభేదిస్తున్నటువంటి సందర్భాలు ఈ మధ్యకాలంలో చూసాము. కార్పొరేట్లు చేరికతోటి బాలినేని ఆట వేట మొదలైనట్టుగా కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో ఒంగోలు రాజకీయాలు మరింత జోష్ వస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు.